గతంలో అంటే 5 ఇయర్స్ బ్యాక్ షుగర్ కానీ నాకు బ్లడ్ టెస్ట్ కానీ ఎప్పుడు నేను చేసేవాడిని కాదు. అనుకోకుండా ఒకసారి చెవిలో కొద్దిగా హోల్ పడితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారంటే, నీకు దురదొస్తుందంటే నీకు షుగర్ ఏమో ఉందేమంటే నేనేమన్నానంటే, సార్ నేను ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ కానీ ఆ బ్లడ్ గ్రూపే కూడా నాకు తెలియదు, అటువంటి పరిస్థితులు ఉండేవాడిని. సార్ ఏం చేశారంటే ఒకసారి బ్లడ్ టెస్ట్ ఒకసారి చేస్తే మంచిదని చెప్తే చేశారు. అప్పుడు 210 అంత ఉంది. నేను కొద్దిగా కంగారు పడ్డాను, మీరు మెడిసిన్స్ వాడాలంటే మెడిసిన్స్ వాడాను. అయితే ఫుడ్లో సరి అయిన కంట్రోల్ లేక నాకు ఇంచుమించుగా 280, 300 వరకు వచ్చేది. తర్వాత అతను ఏమన్నారంటే టెన్షన్ వల్ల కూడా మీ యొక్క షుగర్ లెవెల్ కూడా పెరుగుతుందని చెప్పారు. ఆయన నేను ఇప్పుడు కేర్ చేయలేదు. ఇలాగ ఇంచుమించుగా 5 ఇయర్స్ అయింది. తర్వాత మా మధ్యలో మా మిస్సెస్ గారు ఈ వాల్టన్ విషయంలో నాతో చర్చించారు. మరి వీళ్ళ యొక్క సీనియర్ రమేష్ గారు వచ్చి మా ఇంటికి వచ్చి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మా మిస్సెస్కు మరి ఎందుకో ఆవిడకి అనిపించింది, ఎవరి మీద ప్రయోగం ఎందుకు చేయడము, మా ఆయన మీద ప్రయోగం చేస్తే బెటర్ అనేసి ఆవిడ ఏం చేసిందంటే మీరే వాడండి అని అంటే, సరే మంచిదే వాడితే మంచిదే అనేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నాకు చెప్పడం జరిగింది. నేను చూశాను. అయితే నాకు ఎందుకంటే ఇది నల్ల అల్లం కదా, అంటే నేచురల్ ఫుడ్. మిగతా వాటికి అయితే డ్రగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటిని కూడా చాలా వరకు నేను ఆయుర్వేదిక్ వాడాను, కానీ ఎటువంటి ఎఫెక్ట్ నాకు ఇది అవ్వలేదు. కానీ ఇది వాడాను ఇంచుమించుగా 30 days 28 days వాడాను. వాడిన తర్వాత ఒకరోజు నేను ఏం చేశానంటే, ఇది వాడాను కానీ ఒకసారి టెస్టింగ్ చేసుకుంటూ బెటర్ అనేసి నేను చర్చికి వెళ్ళే ముందు అంటే బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ నేను తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత నేను వెళ్ళాను. సో అది బ్లడ్ టెస్ట్ కోసం ఇచ్చి నేను మామూలుగా చర్చికి వెళ్ళి తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత ఆయనకి అడిగాను, సార్ రిపోర్ట్ ఇవ్వండి సార్ అంటే ఇచ్చారు. చేసింది ఎంత ఉంది సార్ అంటే 110 ఉంటే మామూలు నార్మల్ అన్నారు. నేనైతే చాలా ఆశ్చర్యపడ్డాను. ఇది 5 ఇయర్స్లో ఎన్నడూ జరిగినటువంటి రిజల్ట్ ఈరోజు జరిగిందంటే ఇది వాల్టన్ యొక్క ప్రభావం అనేసి నేను అనుకున్నాను. అప్పటి నుండి నాకు వాల్టన్ అంటే చాలా ఇష్టం. ఇది నేచురల్ ఫుడ్. చాలామంది కూడా నేను చెప్పాను, నా యొక్క ఈ సాక్ష్యం చెప్పాను, టెస్ట్ మీద కూడా చెప్పాను. తర్వాత మా మిస్సెస్ గారు మాట్లాడతారు. థ్యాంక్స్ ఫర్ వాల్టన్. గుడ్ ఈవినింగ్ హలో. నేను విఆర్కో ఇది 6 months అవుతుంది జర్నీ చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రమేష్ గారు మా అప్లైనర్ రమేష్ గారు నాకు చెప్పారు, మేడం చేయండి, మీరు చాలా మార్కెటింగ్ నేను చేశాను. ఎందుకంటే మార్కెటింగ్ టచ్ లేదు. సో నేను చాలా మార్కెటింగ్ చేశాను, చూశాను, నాకు ఇంట్రెస్ట్ రాలేదు. సో చెప్తున్నాను నేను చేశాను, బట్ నాకు రిజల్ట్ ఎప్పుడు రాలేదు అని రమేష్ గారు చెప్పారు. ఒకసారి మేడం మీరు చూడండి, ట్రై చేయండి అన్నారు. ఓకే సార్ ఒకసారి నేను ఎందుకు మా హస్బెండ్కి మేలో చాలా వీక్ అయిపోయారు షుగర్లో. 350 ఉండేది. సో 350 ఉండేట నాకు టెన్షన్ వచ్చింది. మా పాప మ్యారేజ్, ఇంత వీక్ అయిపోతున్నారు, మెడిసిన్ తింటున్నారు, వీక్ అయిపోతున్నారు అంటే షుగర్ పెరిగిపోయింది బాగా. నాకు అనిపించింది అప్పటికి మెట్ఫార్మిన్ పర్ డే 2000 తీసుకోండి. నాకు భయం అనిపించింది. ఎందుకంటే మెట్ఫార్మిన్ 2000 అంటే 500 అంటే గ్రాజువల్ తీసుకుంటారు. సో ఈయన 2000 తీసుకోవడం నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేనే కొంచెం డైలీ 2 times నేనే నా చేతితో ఇచ్చి అలా మెడిసిన్ కంట్రోల్ వచ్చింది, అంటే షుగర్ కంట్రోల్ వచ్చింది. సో నాకు కూడా చాలా నమ్మకం వచ్చింది, ఈ మెడిసిన్లో దమ్ముంది. నేను ఇన్ని చేశాను కానీ నాకు ఇక్కడ రిజల్ట్ కనిపించలేదు. విఆర్ ప్రో నిజంగా ఒక దేవుడు ఇచ్చిన వరం లాగా. అలాగే మన సార్ గారు ఉన్నారు, ఇప్పుడు మనకి ఎవరైతే విఆర్4 ప్రొడక్ట్ లాంచ్ చేశారో వాళ్ళకి నాదేంటో చాలా ధన్యవాదాలు. అలాగే మన జేసీ రెడ్డి గారు కూడా కృతజ్ఞత చెల్లించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.